ఈరోజు సగటు మనిషి సమాజంలో ఒక ఘనతాస్పదంగా బ్రతకాలంటే రెక్కల ముక్కలు చేసి రక్తం ఆవిరి చేసి రాత్రి బహుళ శ్రమ పడాల్సి వస్తుందండి. గతంలో ఎప్పుడో ఒక 25-30 సంవత్సరాల్లో మనం గమనిస్తే ఓ 10,000 రూపాయలు ఉంటే ఇల్లు గడిచిపోయేది. ఓ 10,000 రూపాయలు ఉంటే నెల గడిచిపోయేదే. ఎంతయ్యా నీ జీతం? 7,000 రూపాయలు ఇస్తారండి. సరిపోద్దా? సరిపోద్దులేండి అనేవాళ్ళు. ఈరోజు 10,000 రూపాయలు తీసుకుని కొట్టుకెళ్తే 10 రోజులు కూడా సరుకులు రావట్లే. మనిషికి అవసరాలు పెరిగిపోయాయి, అవకాశాలు తగ్గిపోయాయి. ఎన్నో అవసరాల మధ్య, ఎన్నో ఇక్కట్ల మధ్య శ్రమ పడుతున్నా కూడా చాలని పరిస్థితుల్లో అతుకుల బొంతగా జీవితం మారిపోయింది. నా ప్రియమైన సహోదరులారా, దీనికి దేవుని యొక్క ఆలోచన ఏంటి? నీకున్న అవసరమే కానీ, అక్కర్లే కానీ, ఆశీర్వాదకరమైన బ్రతుకే కానీ నీకు కావాలి అని అనుకుంటే దేవుని యొక్క ఆలోచన ఏంటి అనంటే, ఆయన దగ్గరకు వచ్చిన వారిని, ఆయనను ఆశ్రయించిన వారిని, ఆయనను కోరుకుని వారికి ఆయన విత్తుటకు విత్తనాన్ని ఇస్తాడంట. నీవు ఆ విత్తనాన్ని తీసుకుని వెళ్ళి నీవు విత్తుకుంటే ఆ విత్తనం ఏమవుతుంది అనంటే నీ జీవితంలో కొదువలేని వ్యక్తిగా నిన్ను మారుస్తుంది.